ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలండి. దేవుడు ఈరోజు మనల్ని ప్రేమించి తన వాక్యం ద్వారా మనల్ని నడిపించడానికి సిద్ధపడి ఉండగా ఆ వాక్యం తెలుసుకుని మనం ముందుకెళ్దామండి. యెహోవా యోచించిన కార్యము ముగించి ఉన్నాడు. పూర్వదినములలో తాను విధించినది ఆయన నెరవేర్చి ఉన్నాడు అని దేవుడు తన వాక్యము ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఆ వాక్యము, యెహోవా తాను యోచించిన కార్యము ముగించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలైన మనము అనేకమైనటువంటి సమస్యలలో ఉన్నప్పుడు సమస్య ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియని కార్యాలు ఎన్నో మన జీవితాల్లో చేశాడండి. వాటిని అన్నిటినీ ఒక కొత్త సమస్య రాగానే మనం మర్చిన స్థితిలో ఆ సమస్య తీవ్రతను బట్టి ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఈ సమయంలో ఇది ఎంత దాకా మాతో ఉంటుందో, ఎంత దాకా మమ్మల్ని కృంగదీస్తుందో, ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందో అన్న ఆలోచనతోనే మన ప్రార్థనలో మనం గడుపుతామండి. కానీ దేవుడు సెలవిస్తూ చెప్తున్నటువంటి మాట, యెహోవా తాను యోచించిన కార్యము ముగించి ఉన్నాడు అని దేవుడు విలాప వాక్యములు 2వ అధ్యాయము 17వ వచనము ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. విలాప వాక్యములు 2వ అధ్యాయము 17వ వచనములో దేవుడు సెలవిస్తున్నాడు, యెహోవా తాను యోచించిన కార్యము ముగించి ఉన్నాడు. అంటే మనం ఆలోచిస్తే మన కుటుంబం గురించో, మన సమస్యల గురించో, మన ఆరోగ్య విషయంలోనో, లేక మనకు వచ్చిన కష్ట విషయంలోనో, లేక భర్తను గురించో, బిడ్డలను గురించో, ఏదేమైనా ఇటువంటి విషయాల మీద మనం యోచించిన కార్యాలు ఉంటాయండి. కానీ దేవుడు అంటున్నాడు, తాను యోచించిన కార్యమును ముగించి ఉన్నాడంట. దేవుడు యెహోవా తాను యోచించిన కార్యమును ముగించి ఉన్నాడు. దేవుడు ఆలోచిస్తే ఏం కార్యమై ఉంటుందండి? మనం ఆలోచిస్తే ఇహలోకపరమైన మన కష్ట నష్టాలను బట్టియో, శ్రమలు శోధనలను బట్టియో, కరువు ఇబ్బందులను బట్టియో, లేక పిల్లలను కూర్చో, కుటుంబమును కూర్చో, అప్పులను కూర్చో, లేక ఆర్థిక ఇబ్బందులను గురించో, లేక వ్యాధి బాధలను గురించో, దేనిని గురించో మనం యోచన చేస్తామండి. కానీ యెహోవా తాను ముగించిన కార్యం, యోచించిన కార్యము ముగించి ఉన్నాడు. దేవుడు యోచిస్తే ఏ కార్యం గురించి యోచిస్తాడండి? దేవుడు ఆలోచన చేస్తే, యోచించి ఉంటే ఆ యోచన ఆలోచన ఒకటే కదా. అంటే దేవుడు యెహోవా యోచించిన కార్యమును ముగించి ఉన్నాడు అని అంటున్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడు యోచించిన కార్యం ఏమై ఉంటుంది? మన కొరకు తన కుమారుని ఇహలోకానికి పంపించి, ఈ లోకములో మన కొరకు తన కుమారుణ్ణి శ్రమల్లో ఉన్నప్పుడు ఆయనను సిలువకు అప్పగించి శ్రమ పొంది అన్ని విషయాలలో దేవుడు మన కొరకు అను తన ఒక్కగానొక్క కుమారుని ఈ సృష్టిలో ఉన్న మన కొరకు యోచించి నడిపించాడు కదా దేవుడు. మరి నడిపించినప్పుడు మీకు రక్షణనిచ్చాను, మారు మనసునిచ్చాను, ఆలోచించగలిగిన జ్ఞానమును ఇచ్చాను, అన్నిటినీ వివేచింపగలిగిన హృదయాన్ని కూడా మీకు ఇచ్చి నడిపిస్తున్నాను కదా. మరి వాళ్ళు ఉండిపోతారు అక్కడ, నువ్వు వచ్చే నా కుమారుడా అని యేసయ్యను అక్కడికి తీసుకొని వెళ్ళిపోయి ఆయన అక్కడే ఉండిపోయి అక్కడే తనొక్కడే ఆగిపోలేదు కదా. ఈ రోజు దాకా కూడా మనతో తన వాక్యం ద్వారా మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఆయన ఆత్మ మార్గములో మనల్ని నివసింపచేస్తూ అన్నిటినీ మనకు బోధించి నడిపిస్తున్న దేవుడు మనతోనే ఉన్నాడు కదా. మరి మనం ఆయన మన గురించి ఎందుకు ఆలోచించడాన్ని మనం చాలా విషయాల్లో మర్చిపోతామండి. ఆయన ఆలోచించేది మన గురించే, మనం ఉన్నతి గురించి, మనం ఆశీర్వదించబడడం గురించి, మనం అన్ని విషయాలలో కూడా దీవించబడడం గురించి ఆయన ఆలోచన. మనం పాపంలో పడిపోకుండా ఎల్లవేళలా మనల్ని కాపాడుకుంటూ నడిపించాలి అన్న ఆలోచనతోనే ఆయన ఎక్కువగా యోచన చేస్తాడు. ఎక్కువగా కాదు, అన్ని విషయాల్లో యోచన చేస్తాడు. మరి ఆ దేవుడు యెహోవా తాను యోచించిన కార్యమును ముగించి ఉన్నాడు. అంటే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ కార్యములో నలిగిపోతున్నావేమో, ఏ కార్యములో ఆయన దగ్గర కనిపెడుతున్నావేమో, ఏ విషయంలో నువ్వు దేవుని దగ్గర, దేవా నా ఈ ప్రార్థనకు జవాబునివ్వు తండ్రి అని నువ్వు నీ ప్రార్థన ద్వారా అంగలారుస్తున్నావేమో, దేవుడు ఈరోజు నీతో జవాబు చెప్తున్నాడు. నాన్న, నీ గురించి నేను ఆలోచించి ముగించేసాను నాన్న, నేను ఆ కార్యం గురించి. అంటే మేలైన దీవెనే నువ్వు అందుకోబోతున్నావు నేను యోచించిన కార్యంలో. దేవుడు యోచించి ముగించిన కార్యం ఎటువంటిదండి?
ఎటువంటిది? నీకు పేరు తెచ్చేదే, అన్యులలో దేవునికి మహిమ తెచ్చేదే, నీకు చేసిన కార్యమును బట్టి ఆయన నామము ఘనపరచబడేదే, నిన్ను శాంతి సమాధానములతో నింపేదే కదా. మరి అటువంటి కార్యమును దేవుడు చేసి ముగించాడు. నీ పట్ల యోచన చేయగలిగిన దేవుడు ఈరోజు ఉన్నాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోతాం. ఈరోజు నా పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదు, నాతో మాట్లాడట్లేదు, లేక నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, నేను అందరికీ దూరం అయిపోయినా, ఎవరు నా గురించి ఆలోచన చేయట్లేదని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, వాళ్ళెవ్వరు నీ గురించి ఆలోచించినా ఆలోచించకపోయినా నేనున్నాను నాన్న నీ గురించి ఆలోచించడానికి. నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావో, దేన్ని కావాలని నా దగ్గర అడుగుతున్నావో, ఆ విషయంగా నా ఆలోచన నేను ఆల్రెడీ నీ కొరకు నేను యోచించిన కార్యమును ముగించేస్తున్నా. అంటే దేవుడు చేసిన ఏ కార్యమైనా నిరర్థకము కాదండి. శ్రేష్టమైన ఈవులనే ఆశీర్వాదములనే ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి నా సమస్యలకు తగిన జవాబును గొప్ప ఆశీర్వాదముగా దేవుడు యోచించి ఆయన కార్యమును మన కొరకు దేవుడు ముగించి ఉన్నాడండి. ఆశీర్వాదం అందుకోవడానికి ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ? ఇన్ని రోజులన్నా ఈ శ్రమ, నేను పడిన వేదన, నేను పడిన కష్టము నాకు తొందరలో ముగించిన దేవుడి కార్యం నేను చూడబోతున్నా. దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు. అనేకులకు దీవెనకరంగా నన్ను నిలబెట్టడానికి ఆల్రెడీ ఆయన యోచనతో కూడిన కార్యం ముగించబడింది నా కొరకని ధైర్యం తెచ్చుకోగలుగుతున్నావా? మరి అట్టి కార్యములో పూర్వ దినములలో తాను విధించినది ఆయన నెరవేర్చి ఉన్నాడు. కాబట్టి మన పితరులకు ఆయన ఏం చేసి ఉన్నాడో, వారు ఎలా దీవించబడ్డారో అవన్నిటినీ కూడా ఆయన ఏం చేసి ఉన్నాడంట? నెరవేర్చి ఉన్నాడు. మన పట్ల కూడా నెరవేర్చబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్దాం. ఏ విషయానికి కృంగిపోన అవసరం లేదండి. యెహోవా యోచన ఆ కార్యం యెహోవా తాను యోచించిన కార్యమును ముగించి ఉన్నాడు. నీ కొరకు ఆలోచించిన కార్యమును దేవుడు నీ కొరకు ముగించి ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండి ఆయన కృప పొందుకుందాం. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, స్తోత్రము నా తండ్రి. మీకే వందనాలు, కృతజ్ఞతలు. మమ్మల్ని ఆదరించి నీ కృపల బలపరిచిన దేవా, చక్కటి వాక్యం ఇచ్చి ఆదరించావు తండ్రి. యెహోవా యోచన చేసిన కార్యమును ముగించి ఉన్నాడని నీవు సెలవిచ్చావు తండ్రి. దేవా నీకు వందనాలు. పూర్వకాలములలో పితరులకు ఇచ్చిన నెరవేర్పునిచ్చిన విధముగా మాకు కూడా నెరవేర్చి ఆశీర్వదించబోతున్నందుకు, నీ ప్రణాళిక మా పట్ల వివరించినందుకు, నీవు యోచించిన కార్యము ముగించబడి ఉన్నది అని మాకు ధైర్యం ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను నా తండ్రి. నా దేవ, విన్న వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింప చేయండి. విశ్వాసముతో ముందుకు కొనసాగే కృప కూడా మాకు దయచేయండి. నా తండ్రి అయిన గొప్ప దేవ, మీకు వందనాలు. దైవజనులను, సేవకులను, సువార్థికులను మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా వారి పాదములను, అయ్యా సువార్త ప్రకటించి వారి పాదములు సుందరమైనవే నీవు సెలవిచ్చిన విధముగా వారిని ఆశీర్వదించి వారి పరిచర్యలను దీవించండి నా తండ్రి. అయ్యా వివాహము కాకుండా నీ పాద సన్నిధిలో చేరి మొరపెడుతున్న బిడ్డల అంగలార్పణకు తగిన ప్రతిఫలమును వారి జీవితాలలో వివాహం అనే సంతోషమునిచ్చి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీ హస్తమును తోడుగా ఉంచి మీ పునరుత్థాన విజయమును స్వతంత్రించుకునే మార్గంలో స్థిరపరచు నా తండ్రి. మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు నా యేసయ్య. ఈరోజు ఎవరైతే ప్రభా పుట్టినరోజులు, వివాహ దినములు జరుపుకుంటున్నారో వారినందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. మీ వలన పొందుకున్న సంవత్సరం అనే దయా కిరీటమును వాళ్ళు ధరింప చేసి ఉన్నారు కనుక మీకు కృతజ్ఞతగా ఈ సంవత్సరం అంతా నేను ఘనపరుస్తూ నీలో కొనసాగే కృప వారికి ఇచ్చి మహిమ పొందమని తండ్రి. నేను అక్కడ ఆలస్యమైతే మరొకసారి నీ పాద సన్నిధిలో మేమందరము చేరి నిన్ను ఘనపరిచే కృపా క్షణముల వరకు ఎదురు చూస్తూ మా అందరినీ మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మా ఈ ప్రార్థనని ఆశీర్వాదంగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్లాడండి. ఈరోజు ఎవరైనా నూతనంగా ఈ ఛానల్ చూసి వాక్యం ద్వారా ఆదరించబడి ఉన్నామని అనుకున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాగా ఇంకా అనేకులకు ఈ వాక్యాన్ని పంపించి అందరూ ఆదరించబడాలన్న తలంపు కలిగిన వారు కూడా షేర్ చేయండి ఇంకా అనేకులకు కూడా. సో అందరికీ ప్రైజ్లాడండి.